సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పద్ధతుల్లో స్కామ్లు చేస్తున్నారు. సిమ్ బాక్స్ల సాయంతో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణలో సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇందుకే సైబర్ క్రైమ్ ఎలా చేస్తున్నారు, దుండగులు ఎక్కడి నుంచి కాల్స్ చేస్తున్నారు? సైబర్ నేరగాళ్ల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఫోన్ కాల్స్ ద్వారా జనం బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లా జన్నారంలో అడ్డా ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ముఠాలోని 9 సభ్యుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. టీమ్స్ ఫామ్ చేసి జాయింట్గా ఈరోజు జన్నారంలో సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇందులో మెయిన్ కింగ్ పిన్ జాక్ అనే వ్యక్తి. ఇతను ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసిన వ్యక్తులలో బాపయ్య, గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామము, జగిత్యాల జిల్లా. అతను వాళ్ళ బ్రదరు బాపు మధుకర్ అండ్ వాళ్ళ బావ గోట్ల రాజేష్. ఇతను జన్నారం. ఇటీవల ఓ వ్యక్తికి బెదిరింపు కాల్ రావడంతో సంచార్ సాథీ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. ఇది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించి తెలంగాణ పోలీసుల్ని అప్రమత్తం చేశారు టెలికాం అధికారులు. దీంతో టెలికాం విభాగం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. మంచిర్యాలలో అడ్డా ఏర్పాటు చేసుకున్న సైబర్ నేరగాళ్ల ముఠా సిమ్ బాక్సుల సాయంతో కాల్స్ చేస్తూ జనాన్ని దోచుకుంటున్నట్లు గుర్తించారు. వారాల క్రితం చెక్షు అనే మా పోర్టల్ ఉంటుంది, సంచార్ సాథీ యాప్. సో చెక్షు అనేది ఏంటంటే, ఎవరైనా సిటిజన్కి ఫ్రాడ్యులెంట్ కాల్స్, ఇలా సైబర్ క్రైమ్ కానీ ఇలాంటి కాల్స్ వస్తే విక్టిమ్ కాకముందు ఆ పోర్టల్కి వెళ్ళి మనము రిపోర్ట్ చేయొచ్చు. సో ఒక సిటిజన్ ఆ పోర్టల్లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక పర్టికులర్ నంబర్ నుంచి తనకు కాల్ వచ్చిందని చెప్పేసి, ఆ కాల్ సస్పీషియస్ నేచర్లో ఉంది, థ్రెటనింగ్ చేస్తున్నారని చెప్పి మనకు కంప్లైంట్ వచ్చింది. సో మనం ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసాం మన టీము. ఇన్వెస్టిగేషన్లో మాకు దొరికింది ఏంటంటే, సిమ్ బాక్సెస్ లాంటి డివైజెస్లో ఆ నంబర్ అసోసియేట్ అయిందని దొరికింది. సో మేము దాని తర్వాత మా ఫర్దర్ అనాలిసిస్ చేసి అలాంటి సిమ్ బాక్స్ డివైజెస్ ఎన్ని ఉన్నాయని మేము తెప్పించుకొని వాటి నుంచి కాల్ యాక్టివిటీ, కాల్ ప్యాటర్న్స్ అని అనలైజ్ చేసి వీ హ్యావ్ నార్డ్ డౌన్ టు జన్నారం మండల్ ఆఫ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్. అండ్ వీ గాట్ దిస్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ వేరియస్ అనలిటికల్ మెథడ్స్. సో విత్ ఆల్ ద ఇంటెలిజెన్స్ మేము తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఇంటెలిజెన్స్ అంతా షేర్ చేశాము. సో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు కూడా, మేడం డీజీ శిఖా గోయల్ మేడం కూడా చాలా స్విఫ్ట్గా యాక్ట్ చేసి వాళ్ళ టీంతో కోఆర్డినేట్ చేసి ఆపరేషన్ ప్లాన్ చేశారు. సిమ్ బాక్స్ ఒకచోట పెట్టి మరెక్కడి నుంచో కాల్ చేస్తూ జనాన్ని మోసం చేస్తున్నారు. జనం బ్యాంక్ ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. దీంతో దుండగులను గుర్తించడం కష్టమవుతోంది. సైబర్ స్కామ్ ముఠా వినియోగిస్తున్న 260 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీటిలో అధిక శాతం ఏపీలోని విజయనగరం ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మరికొన్ని కొన్నట్లు తేలింది. ఈ ముఠా అక్రమ పద్ధతుల్లో పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను సేకరించి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సిమ్ బాక్స్ ఇక్కడ పెట్టేసి యాక్చువల్ కాలర్ ఇక్కడ లేకున్నా దూరం గుండి కూడా ఐపీ ద్వారా కనెక్ట్ చేసుకొని కాల్స్ చేయొచ్చు. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో జన్నారం విలేజ్లో సిమ్ బాక్స్ ఉంది. కాల్స్ అన్నీ జన్నారం విలేజ్ నుంచి పోతున్నాయి, బట్ యాక్చువల్ కాలర్ జన్నారంలో లేడు. ఐపీ ద్వారా ఈ సిమ్ బాక్సెస్కి కనెక్ట్ అయిన కాల్ సెంటర్ వేరే చోట ఉంది. అలా గుర్తించబడకూడదు, అనానిమిటీ మెయింటైన్ చేయడానికే వాళ్ళు సిమ్ బాక్స్ ఇక్కడ వేరే చోట పెట్టి వాళ్ళు వేరే చోట ఉంటారు. జన్నారం అడ్డా నుంచి 2 గంటల్లో 40,000 నుంచి 50,000 సెకండ్ల నిడివి గల ఫోన్ కాల్స్ వెళుతున్నట్లు గుర్తించారు. అంటే రోజులో ఎంతమందితో వీళ్లు మాట్లాడుతున్నారు, ఎంతమందిని బుట్టలో వేసుకుంటూ ఏ స్థాయిలో డబ్బు కాజేస్తున్నారో ఊహించొచ్చు. మన దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్న వాళ్లకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతోంది ఈ ముఠా. మేజర్గా సిమ్ కార్డ్ సప్లై అంతా విజయనగరం నుంచి ఉంది. ఈవెన్ ఇటు చుట్టుపక్కల ఈవెన్ తెలంగాణ నుంచి కూడా కొన్ని POS ఏజెంట్స్ అవి సప్లై చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్. 2 hours స్పాన్లో ఆల్మోస్ట్ 40,000 to 50,000 సెకండ్స్ ఆఫ్ కాల్స్ వెళ్ళాయి. అంటే ఆల్మోస్ట్ 12 to 13 hours ఆఫ్ కాల్స్ 2 hours-లోనే వెళ్ళాయి. అంటే చూడండి, ఒక రోజులో ఆల్మోస్ట్ 8 hours ఈ సిమ్ బాక్స్ సెటప్ పనిచేసేది. వీ క్యాన్ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ కాల్ యాక్టివిటీ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ త్రూ ది సిమ్ బాక్సెస్. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నేరాలకు పాల్పడుతున్నాయి సైబర్ ముఠాలు. గతంలో ఢిల్లీ, రాజస్థాన్ వంటి దూర ప్రాంతాల్లో సైబర్ క్రైమ్ ముఠాల డెన్లు ఉండేవి. తర్వాత మయన్మార్, వియత్నాం వంటి దేశాల్లోనూ డెన్లు పెట్టి ఉద్యోగం పేరుతో ఇక్కడి వాళ్లను అక్కడికి తీసుకువెళ్లి నిర్బంధించి మోసాలు చేయించాయి. దీంతో సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారేది. అయితే ఇప్పుడు దుండగులు మరింత బరి తెగించారు. ఏకంగా మన పల్లెల్లో అడ్డాలు పెట్టి జనాన్ని దోచుకుంటున్నారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. వాట్సాప్ కాల్స్, మెసేజ్ల రూపంలో వచ్చే బెదిరింపులకు స్పందించొద్దని చెబుతున్నారు. ముఖ్యంగా తెలియని వాళ్లకు డబ్బు పంపొద్దని సూచిస్తున్నారు అధికారులు.